లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో గాలివాన బీభత్సం, నేల కొరిగిన వృక్షాలు, విరిగిపడ్డ స్తంభాలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం, షెడ్డు కూలి విద్యుత్ ఉద్యోగి దుర్మరణం. ప్రకృతి ప్రకోపానికి ప్రజలంతా ఆగమాగం, నవిపేట్ మండలంలో రోడ్లపై విరిగిపడ్డ చెట్లతో రవాణాకు అంతరాయం. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కేటాయించాలని యూత్ కాంగ్రెస్ ఆందోళన, వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన. పద్నాలుగున జిల్లా న్యాయస్థానంలో లోక్ అదాలత్ నిర్వహణ, రాజీ మార్గమే రాజమార్గమని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి సూచన. బస్సు భవన్ ముట్టడి ఉద్రిక్తం, జాగృతి అధ్యక్షురాలి అరెస్ట్తో ఆందోళనకు దిగిన అభిమానులు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివానకు షెడ్డు కూలి విద్యుత్ ఉద్యోగి ఒకరు మృత్యువాత పడ్డారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. నిజామాబాద్ నగరంలో సోమవారం రాత్రి గాలివాన ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు గాలివాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులకు ప్రధాన రోడ్లతో పాటు ఆయా వీధుల్లో వృక్షాలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. నిజామాబాద్ నగరం మొత్తం కరెంటు సరఫరా నిలిచిపోయింది. కొన్ని ప్రాంతాలలో అర్ధరాత్రి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగగా మరికొన్ని ప్రాంతాలలో మంగళవారం మధ్యాహ్నం వరకు కూడా కరెంటు రాకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రంలోని అమరవీరుల పార్క్ వద్ద చెట్లు విరిగి పడటంతో ఓ కారు, పలు బైక్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభం కూలిపోయింది. వినాయక్ నగర్, హౌసింగ్ బోర్డు, గాయత్రి నగర్, సాయినగర్, కోటగల్లి ప్రాంతాల్లో కూడా చెట్లు విరిగిపడడంతో పాటు ఇండ్లపై రేకులు కొట్టుకుపోయాయి. ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ మున్సిపల్ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన విరిగిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. బోర్గాం లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వినాయక్ నగర్ లో గాలివాన నుంచి తనను తాను రక్షించుకునేందుకు రేకుల షెడ్డు కింద నిలబడగా పక్కనే ఉన్న షెడ్డుపై కూలి శ్రీనివాస్ దుర్మరణం పాలు. భారీ వర్షానికి సోమవారం రాత్రి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. నవిపేట్ మండలంలో పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. నవిపేట్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చెట్లు, వైర్లతో సహా పడిపోవడంతో పాటు కొమ్మలు విరిగి అస్తవ్యస్తంగా పడ్డాయి. ఈదురు గాలులతో కూడిన వర్షం కారణంగా ఆసుపత్రిలో కరెంట్ లేక రోగులకు ఇబ్బందులు పడ్డారు. నవిపేట్ నుండి నిజామాబాద్ వెళ్లే రహదారిపై చెట్టు విరిగిపడటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో చెట్లు రోడ్లపై పడటంతో పాటు కరెంటు తీగలు తెగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు కావ్య మాట్లాడుతూ భారీ వర్షం పడడం వలన ఆసుపత్రి ఆవరణలో చెట్లు పడిపోయాయని, పై అధికారులకు సమాచారం అందించడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రిలో కరెంట్ లేని సమయంలో 2 ఇన్వర్టర్లు అందుబాటులో ఉన్నాయని, ఆసుపత్రికి అవి సరిపోవడం లేదని ఆమె తెలిపారు. ఆసుపత్రిలో వ్యాక్సిన్ తో పాటు అనేక మందులు స్టోరేజ్ చేయాల్సి ఉంటుందని, ఖచ్చితంగా జనరేటర్ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె ప్రజలకు సూచించారు. శుభ్రమైన త్రాగునీరు, పరిసర ప్రాంతం శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె తెలిపారు. ఇంటి చుట్టూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, అలాగే దోమ కుట్టకుండా చూసుకోవాలని ఆమె తెలిపారు. నేను డాక్టర్ కావ్య, సిహెచ్సి నవిపేట్ మెడికల్ ఆఫీసర్ని. నిన్న రాత్రి వచ్చిన వర్షాలు మరియు గాలి దుమారం వల్ల సిహెచ్సిలోని చాలా చోట్లలో చెట్లు పడిపోవడం జరిగింది. అవి మెయిన్ లైన్ ఉంది, మనకు పవర్ లైన్, అట్లాంటి లైన్స్ మీద అండ్ మన సిహెచ్సి వాల్ మీద చెట్లు పడడం వల్ల ఇబ్బంది అవుతుంది మనకి. మెయిన్గా ఈ కరెంట్ లేదు నిన్న ఈవినింగ్ నుంచి మండల్లో, దానివల్ల మనకి కోల్డ్ చైన్ అనేది దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. దీని గురించి మనం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. డిఎంహెచ్ఓ మేడంకి, కలెక్టర్ సిసికి మరియు జీపీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము ఈ ఇబ్బందుల గురించి. ఈ చెట్ల వల్ల జరిగిన ఇబ్బంది వల్ల మనకి పవర్ సప్లై కూడా కట్టే ఛాన్స్ ఉంటుంది. పవర్ సప్లై లేకపోతే మనకి వ్యాక్సిన్స్ చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లలకి
చాలా రకాల డిసీజెస్ రాకుండా కాపాడడానికి మనము చాలా కాస్ట్లీ అయిన వ్యాక్సిన్స్ స్టోర్ చేస్తుంటాము. పర్టికులర్గా అవి మనకి +2 నుంచి +8 డిగ్రీస్ సెంటీగ్రేడ్ టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి. సో ఈ మనకి కరెంట్ ప్రాబ్లం ఏదైతే ఉందో దానివల్ల వ్యాక్సిన్స్ కోల్డ్ చైన్ దెబ్బతింటే ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీని గురించి మనము పై అధికారులకు చెప్పడం జరిగింది. మనకి ఒక జనరేటర్ అట్లాంటిది ఏదైనా ప్రొవైడ్ చేస్తే హాస్పిటల్కి కరెంట్ లేని సమయంలో ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ 2 ఇన్వర్టర్స్ ఉన్నాయి. లేబర్ రూమ్ అంటే డెలివరీ రూమ్కి, పోస్ట్ ఆఫ్ వార్డ్కి ప్లస్ ఓపీ సర్వీసెస్కి కనెక్షన్స్ ఇచ్చాము ఇన్వర్టర్స్ నుంచి వ్యాక్సిన్స్తో పాటు. కానీ ఇప్పుడు ఈ ఇన్వర్టర్స్ కూడా ఎక్కువసేపు ఉండలేవు, పవర్ ఎక్కువసేపు పోయిందంటే. కాబట్టి మనకు ఒక జనరేటర్ ఉంటే బెటర్ అని మేము ప్రతిపాదిస్తాం. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కేటాయించాలని బోధన్ పట్టణం యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. బీటీ నగర్లోని వాటర్ ట్యాంక్ ఎక్కి యువజన కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. బోధన్ పట్టణంలోని బీటీ నగర్ నీటి ట్యాంక్ ఎక్కి యువజన కాంగ్రెస్ నాయకులు నిరసన తలపెట్టారు. తలారి నవీన్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్ని రకాల అర్హతలు ఉన్న మంత్రి పదవి కేటాయించకపోవడంతో ఆందోళనకు దిగారు. జిల్లా అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తక్షణమే కాంగ్రెస్ అధిష్టానం అన్యాయం జరిగిందని వాపోయారు. సుదర్శన్ రెడ్డికి వెంటనే మంత్రి పదవి కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మేము ఇక్కడ నుంచి చనిపోవడానికైనా సిద్ధమే. సుదర్శన్ రెడ్డి సార్కి మినిస్ట్రీ వెంటనే, సుదర్శన్ రెడ్డి సార్కి వెంటనే. దినమంతా భానుడి భగభగకు మండిపోయిన వారు ఇంటి పైకి ఎక్కి నిద్రించారు. ఒక్కసారిగా వీచిన ఈదురు గాలులకు అందరూ తేరుకొని కిందకు దిగే ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తి గాలికి ఎగిరి కింద పడటంతో మృతి చెందారు. బాన్స్వాడ నియోజకవర్గంలో భారీ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బాన్స్వాడ కేసీఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇంటిపై పడుకున్న ప్రభు అనే వ్యక్తి నిద్రలేచి నిలబడగానే ఒకేసారి స్పీడ్లో ఈదురుగాలులు రావడంతో డాబాపై నుండి ఎగిరి కింద పడి మృతి చెందాడు. ఈదురుగాలులు వీచే సమయంలో పెద్ద శబ్దం విని బిల్డింగ్ నుండి అందరూ బయటకు వచ్చి చూసేసరికి ప్రభు క్రింద పడి తలపగిలి ఉండటంతో వెళ్లి చూసేసరికి ప్రభు మృతి చెందినట్లు కాలనీవాసులు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని చేరవేయడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈదురుగాలులకు దుకాణాల ముందర వేసుకున్న రేకుల షెడ్డు విరిగిపడటంతో అక్కడ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. షాప్ పేర్లకు సంబంధించిన ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. ఒక ఆటో మురికి కాలువలోకి వెళ్లింది. మరో అరటి పండ్లు అమ్మే బండి విరిగిపోయి రోడ్డుపై వచ్చి పడింది. బస్ పాస్ల ఛార్జీల పెంపుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో బస్సు భవన్ ముట్టడి చేపట్టారు. ఇది కాస్త ఉద్రిక్తతకు దారి తీయడంతో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఏ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు అనేది సమాచారం ఇవ్వకపోవడంపై జాగృతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల ఆధ్వర్యంలో బస్ భవన్ ముట్టడి ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఏ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారో చెప్పకుండా హైడ్రామా సృష్టించారు పోలీసులు. తొలుత చంద్రయాణగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నామన్న పోలీసులు అటు తర్వాత కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ కవితను ఏ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారో స్పష్టంగా చెప్పని పోలీసులపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వెంటనే
నవీపేట్ మండలం మహంతం రైల్వే గేట్మెన్ విజేంద్ర కుమార్ భైరవతి హత్యన ఆత్మహత్యన అనే అనుమానం కలుగుతుంది. క్రైమ్ సీన్ లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నవీపేట్ మండలం మహంతం రైల్వే గేట్మెన్ విజేందర్ కుమార్ది ఆత్మహత్యన అన్నది అనుమానం వ్యక్తమవుతుంది. విజేందర్ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో విధుల్లో చేరి సోమవారం ఉదయం 7 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే మహంతం గేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు జరుగుతుండటంతో అక్కడ ఆయనకు పెద్ద పని కూడా ఏమీ ఉండదు. కేవలం వచ్చిపోయే రైళ్లకు సిగ్నల్ పాస్ చేయడమే ఆయన పని. అయితే మహంతం గేట్ సమీపంలో ఏదో జరిగింది. ఏం జరిగింది అన్నది రైల్వే పోలీసులు లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. విజేంద్ర కుమార్ కాళ్లకు నల్లటి తాడు కట్టి ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. విజేంద్ర కుమార్ మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి అని, అందరితో నవ్వుతూ మాట్లాడుతూ అందరితో కలుపుగోలుగా ఉంటే వ్యక్తి అని తోటి సిబ్బంది అంటున్నారు. అయితే విజేంద్ర కాళ్లకు తాడు కట్టింది ఎవరు? ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాళ్లకు తాడు కట్టుకుని ఫ్యాన్ ఊడదీసి పక్కన పడేసి ఉరివేసుకుంటాడన్న సందేహం నెలకొంది. ఏదేమైనప్పటికీ విజేంద్ర కుమార్ భైరవతి హత్యన ఆత్మహత్యన అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు లోతైన దర్యాప్తు చేసి విజయేంద్ర మరణం వెనుక దాగిన రహస్యం ఏమిటి, ఆయనది హత్య ఆత్మహత్య అని తేలాల్సి అధికారులు లోతైన దర్యాప్తు చేసి విజయేంద్ర మరణం వెనుక దాగిన రహస్యం ఏమిటి, ఆయనది హత్యన ఆత్మహత్యన తేల్చాల్సి ఉంది. మరోవైపు విజేంద్ర మృతిపై రైల్వే ఎస్ఐ సాయిరెడ్డిని ఫోన్లో వివరణ కోరగా విజేంద్ర కాళ్లు కట్టేసి ఉన్నది నిజమే అని అన్ని కోణాల్లో కేసు మరోవైపు విజేంద్ర మృతిపై రైల్వే ఎస్ఐ సాయిరెడ్డిని ఫోన్లో వివరణ కోరగా విజేందర్ కాళ్లు కట్టేసి ఉన్నది నిజమే అని అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టామని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పోస్ట్ మార్టం అనంతరం కొంత సమాచారం లభించే అవకాశం ఉందని అన్నారు. ఈ నెల 14న జిల్లా న్యాయస్థానంలో జరిగే లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి భరతలక్ష్మి సూచించారు. రాజీ మార్గమే రాజమార్గమని ఆమె పేర్కొన్నారు. జిల్లా కోర్టు సముదాయాల భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా న్యాయమూర్తి భరతలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 14న జిల్లా కోర్టు ప్రాంగణంతో పాటు మండల స్థాయిలో ఉన్న కోర్టులలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాజీ పడ్డవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. క్రిమినల్, ఎక్సైజ్, సివిల్, భూతగాథాలు, కుటుంబ కలహాలు, బ్యాంక్ రికవరీ, చిట్ ఫండ్, యాక్సిడెంట్ కేసులలో రాజీ కుదిరిన వారికి న్యాయం చేయబడుతుందని తెలిపారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారు రాజీపడి లోక్ అదాలత్లో పరిష్కారం పొందాలన్నారు. అంటే కోర్టులలో పెండింగ్ ఉన్న కేసులు, తర్వాత కోర్టులలో పెండింగ్ లేకుండా ప్రీ లిటిగేషన్ మ్యాటర్స్ అన్నీ కలిపి 16,080 కేసులు ఐడెంటిఫై చేశాము. సివిల్, క్రిమినల్ అన్నీ కలిపి. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పార్లమెంట్ సభ్యుడు అరవింద్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఆహ్వానించారు. బోర్డు మంజూరైన కార్యాలయం కోసం కసరత్తు చేసి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయాన్ని శాశ్వత భవనం పూర్తి అయ్యేంత వరకు కొనసాగించనున్నారు. ఈ నెలాఖరులో ప్రారంభం ఉంటుందని తెలిపారు. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. పార్లమెంట్ సభ్యుడు అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్పర్సన్ పల్లె గంగారెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర హోం సహకార మంత్రి అమిత్ షాని కలిశారు. నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవానికి అధికారిక ఆహ్వానాన్ని అందజేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అభివృద్ధి సంక్షేమ పథకాలు జోరందుకున్నాయన్నారు. వికసిత్ భారత్ అమృత్ కళ్యాణ్ పేరిట ప్రధాని మోదీ అన్ని వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పదవీకాలం 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వికసిత్ భారత్ అమృత్ కాల్ సేవ సుశాసన్ గరీబ్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా భీమ్గల్ పట్టణ బీజేపీ కార్యవర్గ సమావేశం పట్టణ అధ్యక్షులు కనికరం మధు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతన మోర్చాలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అందులో ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా పిరి గంగాధర్, మైనార్టీ మోర్చా ఎండి ఉస్మాన్, కిసాన్ మోర్చా నీలం గంగాధర్, ఎస్టీ మోర్చా బండి నర్సయ్య, ఓబీసీ మోర్చా మోహన్, యువ మోర్చా రాగి అజయ్లను ఎన్నుకోవడం జరిగింది. అలాగే రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో మున్సిపల్ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నర్సయ్య, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు బండరి లక్ష్మణ్ గౌడ్, సీనియర్ నాయకులు ములిగే మైపాల్, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రగతిశీల భావాలు పెంపొందించుకోవాలని జన విజ్ఞాన వేదిక
విద్యార్థులు ప్రగతిశీల భావాలు పెంపొందించుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్ర రామారావు సూచించారు. రాజకీయ అంశాలతో పాటు చరిత్ర, సైన్స్ విషయాలను కూడా నేర్చుకునే దృక్పథాన్ని కలిగిన వాళ్ళు ప్రగతిశీల విద్యార్థులని అన్నారు. పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కోటగల్లి ఎన్ఆర్ భవన్ ఆఫీస్ లో జీవ పరిణామం అనే అంశంపై డాక్టర్ కర్క గణేష్ అధ్యక్షతన తరగతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్ర రామారావు హాజరై క్లాస్ బోధించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్ర రామారావు మాట్లాడుతూ రాజకీయ అంశాలతో పాటు చరిత్ర, సైన్స్ విషయాలను కూడా నేర్చుకునే దృక్పథాన్ని కలిగిన వాళ్ళు ప్రగతిశీల విద్యార్థులని అన్నారు. మనువాద శక్తులు, మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల్ని మతం పేరుతో విడదీస్తూ పీడిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజల్ని అప్రమత్తం చేయడంలో ప్రగతిశీల శక్తులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. అందుకోసం తరగతులు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. సైన్స్ పట్ల, చరిత్ర పట్ల, సమకాలీన రాజకీయాల పట్ల ప్రజల్ని చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలుగొట్ట రవీందర్, సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా నాయకులు మురళి, మాస్లైన్ డివిజన్ నాయకులు నారాయణ, మోహన్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సంధ్యారాణి, పీడీఎస్యూ నాయకులు నజీర్, నాగేష్, సృజన్, సంతోష్, సునీల్, సాయి, కార్తిక్, అరవింద్, వైష్ణవి, లిఖిత, అక్షయ, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఆ విధంగా ఈ భూమి మీద మొక్కలు, జంతువులు అనేవి ఒకదాంట్లో పరిణామం చెందుకుంటూ జంతువులు 5 రకాలు, చేపలు, సరీసృపాలు, ఉభయచరాలు, పక్షులు, క్షీరదాలలో మనము. ఈ క్షీరదాలలో ప్రైమేట్స్ ఉన్నాయి. ఆ ప్రైమేట్స్ నుంచి విడిపోయి హోమోనాయిడ్స్ వచ్చినాయి. హోమోనాయిడ్స్ నుంచి విడిపోయి హోమోనిమ్స్ వచ్చాము. హోమోనిమ్స్ నుంచి హోమో ఎరెక్టస్, హోమో ఎరెక్టస్ నుంచి హ్యూమన్ బీయింగ్, హోమో సెపియన్స్ అంటాం మనం. ఉన్నటువంటి పరిస్థితి ఇది హోమో సెపియన్ అంటాం మనల్ని సైన్స్ భాషలో. హ్యూమన్ బీయింగ్స్ ఇది. మనం అత్యాధునిక మానవులము. మన చరిత్ర 10 లక్షల సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. కాబట్టి ఇది జీవమైన వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో గాలివాన బీభత్సం, నేల కొరిగిన వృక్షాలు, విరిగిపడ్డ స్తంభాలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం, షెడ్డు కూలి విద్యుత్ ఉద్యోగి దుర్మరణం. ప్రకృతి ప్రకోపానికి ప్రజలంతా ఆగమాగం, నవిపేట్ మండలంలో రోడ్లపై విరిగిపడ్డ చెట్లతో రవాణాకు అంతరాయం. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కేటాయించాలని యూత్ కాంగ్రెస్ ఆందోళన, వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన. పద్నాలుగున జిల్లా న్యాయస్థానంలో లోక్ అదాలత్ నిర్వహణ, రాజీ మార్గమే రాజమార్గమని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి సూచన. బస్సు భవన్ ముట్టడి ఉద్రిక్తం, జాగృతి అధ్యక్షురాలి అరెస్ట్తో ఆందోళనకు దిగిన అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.